friends, welcome to our YouTube channel. Today our topic is ఔరంగజేబ్ తర్వాత మొఘల్ చక్రవర్తులు. ప్రీవియస్ క్లాసెస్లో మనం భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ ఏంటంటే ఆంగ్లేయులు భారతదేశ ఆక్రమణలు, అంటే ఆంగ్లేయులు భారతదేశంలో ఏ విధంగా ఆక్రమణలు జరిపారో తెలుసుకుందాం. ముఖ్యంగా 18వ శతాబ్ద ప్రారంభంలో భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ మార్పులు చోటు చేసుకున్నాయి. 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ వంశంలో బలహీన వారసులు రావడంతో మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నం ప్రారంభమైంది. మొఘల్ గవర్నర్లు తిరుగుబాటు చేసి అనేక స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటిగా ఆంగ్లేయులు ఒక్కొక్కటిగా రాజ్యాలను చేస్తూ భారతదేశంలో ఆంగ్లేయులు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఔరంగజేబ్ తర్వాత మొఘల్ చక్రవర్తులు 1707 నుంచి 1857 కాలం వరకు బాగా జరిగినాయని చెప్పొచ్చు. 1707లో ఔరంగజేబ్ మరణంతో మొఘల్ సామ్రాజ్య వైభవం అంతమైంది. ఆ తర్వాత వచ్చిన బలహీన మరియు అసమర్థ మొఘల్ చక్రవర్తులు వారి ప్రధాన మంత్రుల చేతులు కీలుబొమ్మలై సింహాసనం మీద కూర్చున్నారని చెప్పొచ్చు. అంటే పేరుకే వారు చక్రవర్తులు, కానీ పరిపాలన మొత్తం వారి యొక్క ప్రధాన మంత్రులే చూసుకునే వాళ్ళు అనమాట. అందులో మొదటగా ఎవరంటే బహదూర్ షా ఆలం. ఇతని అసలు పేరు ముఅజ్జం. వారసత్వ యుద్ధాలలో సోదరులైన ఆజం మరియు కాంబక్షను చంపి అధికారాన్ని పొందాడని చెప్పవచ్చు. ఇతను తన తండ్రి ఔరంగజేబ్ కాలంలో తిరుగుబాటు చేసిన వర్గాలతో సస్తంభాలను నెలకొల్పాడు. మరాఠా పాలకుడైన సాహు, బుందేల్ పాలకుడైన ఛత్రపాల్, సిక్కుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ మరియు జాట్ల నాయకుడైన చౌరమన్తో శాంతి స్నేహ సంబంధాలు నెలకొల్పాడు. ఆనాటి చరిత్రకారుడైన కాఫీ ఖాన్ ఈ మొఘల్ చక్రవర్తిని షాహీ బేకబరి నిర్లక్ష్యం వహించే రాజు అని పిలిచేవాడనమాట. ఈ విధంగా సెకండ్ ఎవరు వచ్చారనంటే ఎప్పుడు ఇది ఔరంగజేబ్ తర్వాత పీరియడ్లో వచ్చిన చక్రవర్తుల గురించి మనం తెలుసుకునేది. జహందర్ షా 1712 నుంచి 1713 వరకు. ఇతని కాలంలో ప్రధానమంత్రి జుల్ఫికర్ ఖాన్ సర్వాధికారాలు అతన్ని చెలాయించేవాడనమాట. జహందర్ షా ఇతని చేతిలో కీలుబొమ్మ 1712లో జిజియా పన్నును రద్దు చేశాడు. మరియు జిజియా పన్ను అనేది భారతదేశంలో 712లో మహమ్మద్ బిన్ కాసిం జిజియా పన్నును ప్రవేశపెట్టగా ఇది 1712లో శాశ్వతంగా రద్దయింది. ఇతని కాలంలో ఇజారా వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ఇజారా వ్యవస్థ అంటే ఏం లేదండి, ఇజారా వ్యవస్థలో భూమి శిస్తును మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తారనమాట. ఈ మూడవ చక్రవర్తి ఎవరన్నంటే ఫరూక్ షియార్ 1713, 1719 వరకు. ఇతని పీరియడ్ ఫరూక్ షియార్ 1713 నుంచి 1719 వరకు. ఇతని కాలంలో సయ్యద్ సోదరులు అనబడే సయ్యద్ అబ్దుల్లా ఖాన్ వజీర్ మరియు సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్లు డిఫాక్టో అధికారులు అయ్యారు. మీర్ బక్షి అంటారండి. మీర్ బక్షి అంటే సేనాపతి. పీష్వా బాలాజీ విశ్వనాథ్ మొఘల్ చక్రవర్తితో ఢిల్లీ సంధి చేసుకొని మొఘల్ మరియు మరాఠా వైరాన్ని అంతమొందించాడు. ఇతను సిక్కుల నాయకుడైన బందా బహదూర్ని బంధించి మరణశిక్ష విధించాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వైద్య బృందాన్ని ఢిల్లీకి పంపించి రోగస్తుడైన ఫరూక్ షియార్కి వైద్యాన్ని అందించింది. మనం ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి తెలుసుకున్నాం. దీనికి కృతజ్ఞతగా 1717లో ఫరూక్ షియార్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫర్మానాను జారీ చేశాడు. దీని ప్రకారం సంవత్సరానికి 10,000 రూపాయలు మొఘల్ చక్రవర్తికి చెల్లించి బెంగాల్, డెక్కన్, గుజరాత్ రాష్ట్రాల్లో సుంకాలు లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. ప్రీవియస్ క్లాసెస్లో మనం ప్లేలిస్ట్లో ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ చూడని వాళ్ళు వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ ఫర్మానాను ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చిన చక్రవర్తి ఎవరు అంటే మహమ్మద్ షా రంగీలా. ఇతడు 1719 నుంచి 48 వరకు ఇతని టైం పీరియడ్. అంటే ఇతని అసలు పేరు రోషన్ అఖ్తర్ అనమాట. వీరు పిలవడం ఒక పేరుతో చక్రవర్తి ఉంటుంది, కానీ వీరి అసలు పేరు మాత్రం వేరేలా ఉంటుంది. అతని పేరు అసలు రోషన్ అఖ్తర్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అనమాట. మహమ్మద్ షా రంగీలా యొక్క అసలు పేరు ఏంటనేది, లేకపోతే రోషన్ అఖ్తర్ అని ఎవరి పేరు పిలవడం జరుగుతుందనే క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. ఇతని విలాస పురుషుడు అని కూడా పేరు, దీన్ని ఏమంటారు, ఈ మహమ్మద్ షా రంగీలాని ఏమంటారు అంటే విలాస పురుషుడు అని కూడా అంటారు. హిందూ ముస్లిం సంప్రదాయాల సమ్మేళనంతో ఆరంభమైన కథక్ నృత్యంలో ఈ చక్రవర్తి బహు ప్రావీణ్యుడని చెప్పవచ్చు. అంబర్ పాలకుడైన సవాయి జైసింగ్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి జిద్ మహమ్మద్ షాహీని రచించి చక్రవర్తికి అంకితం ఇచ్చాడు. మహమ్మద్ షా కాలంలో మొఘలు సామ్రాజ్యం విచ్ఛిన్నం వేగవంతమైందని చెప్పొచ్చు. ఇతని కాలంలో 2 ప్రధాన అధికారులు 2 స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. ఆ స్వతంత్ర రాజ్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ ఇతను మొఘలు అధికార గణంలోని ఇరానీ వర్గానికి నాయకుడు. వీరు ఇరాన్ నుంచి వలస వచ్చిన షియా మతస్థులు. ఇతను 1722లో అవధ్ రాజ్యాన్ని స్థాపించాడు. ప్రారంభంలో ఫైజాబాద్, తర్వాత లక్నో ఈ రాజ్యానికి రాజధానులు. రెండవ రాజు ఎవరనంటే రెండవ వాడు నిజాం ఉల్ ముల్క్. ఇతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్ ఖాన్. అసఫ్జా మరియు చిన్ కొలిచ్ ఖాన్ అనే బిరుదులు ఉన్నాయి. ఇతను మొఘల్ అధికార గణంలోని తురానీ వర్గ నాయకుడు. వీరు మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన సున్నీ మతస్థులు. 1724లో నిజాం ఉల్ ముల్క్ తిరుగుబాటు చేసి దక్కన్ రాజ్యంలో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు. ప్రారంభంలో ఈ రాజ్యానికి ఔరంగాబాద్ రాజధాని కాగా తర్వాత హైదరాబాద్కు మార్చబడింది. నిజాం ఉల్ ముల్క్ గురించి మనం తెలంగాణ హిస్టరీలో తెలుసుకుంటాం. క్రీస్తు శకం 1739లో ఇరాన్ నెపోలియన్గా ప్రసిద్ధిగాంచిన నాదిర్ షా భారతదేశంపై దండెత్తి వచ్చాడు. కర్నాల్ దగ్గర జరిగిన నామమాత్రపు యుద్ధంలో మహమ్మద్ షాను ఓడించి భారతదేశాన్ని దోచుకున్నాడు. కోహినూరు వజ్రం మరియు నెమలి సింహాసనంతో పాటు 70 కోట్ల సంపదను దోచుకొని వెళ్ళాడు. మహమ్మద్ షా రంగీలా నెమలి సింహాసనం పైన కూర్చున్న చివరి మొఘల చక్రవర్తి. ఈ నెమలి సింహాసనాన్ని 1,00,000 తులాల బంగారంతో షాజహాన్ కాలంలో చేశారన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చిన చక్రవర్తి ఎవరంటే అహ్మద్ షా. ఇతని ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ సర్వాధికారిగా వ్యవహరించాడు. ఈ చక్రవర్తుల పీరియడ్లో పేరుకే నామమాత్రంగా చక్రవర్తులు ఉండేవారండి. మొత్తం వ్యవహారాలంతా అంటే దాన్ని చూసుకోవడం మొత్తం ప్రధానమంత్రులే చూసుకునేవారన్నమాట. ఇమాద్ ఉల్ ముల్క్ సర్వాధికారిగా వ్యవహరించాడు. అహ్మద్ షాతో విభేదాలు రావడంతో ఇమాద్ ఉల్ ముల్క్ చక్రవర్తి కళ్ళు పీకించి చెరసాలలో బంధించాడు. ప్రధానమంత్రి చక్రవర్తి యొక్క కళ్ళు కూడా పీకించి అంతేకాకుండా చెరసాలలో బంధించాడు. ఇతని కాలంలో నాదిర్ షా దగ్గర సేనాపతిగా పనిచేసి ఆఫ్ఘనిస్తాన్కి పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ దాడులు ప్రారంభమయ్యాయి. అబ్దాలీ 1748 నుండి 1767 మధ్యలో భారతదేశంపై 8 సార్లు దండెత్తాడు. ఆలంగీర్ II ఇతని అసలు పేరు అజీజుద్దీన్. ఆలంగీర్ అనే బిరుదుతో పాలించాడు. ఔరంగజేబ్ను ఆలంగీర్ I అంటారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇతని కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీపై దండెత్తి దోచుకున్నాడు. ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ ఆలంగీర్ IIను చంపి నగ్న శరీరాన్ని యమునా నదిలో పడివేశాడు. షా ఆలం II ఇతని అసలు పేరు ఆలీ గౌహర్. ఇతను బీహార్లో తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. ప్రధానమంత్రి ఇమాద్ ఉల్ ముల్క్ భయంతో 12 ఏళ్లు ఢిల్లీలో అడుగు పెట్టకుండా అవధ్లో శరణార్థిగా గడిపాడు. ప్రధానమంత్రి ఇమాద్ ఈ కాలంలో మొహీ ఉల్ మిల్లత్ అనే యువరాజును షాజహాన్ III అనే బిరుదుతో సింహాసనంపై కూర్చోబెట్టి పరిపాలించాడు. ఇమాద్ మరణం తర్వాత 1772లో సింధియా అనే మరాఠా సర్దార్ సహకారంతో 2వ షా ఆలం ఢిల్లీకి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పాలన కేవలం ఢిల్లీ నుండి పాలం వరకు మాత్రమే కొనసాగింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ అక్బర్ II. ఇతనికి ఆంగ్లేయులు సంవత్సరానికి పెన్షన్ ఇచ్చేవారు. పెన్షన్ పెంపుదల కోసం ఇతను రాజా రామ్మోహన్ రాయ్ను రాయబారిగా ఇంగ్లాండ్కు పంపించాడు. అతనికి రాజా అనే బిరుదునిచ్చాడు. 1833లో రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరణించి అక్కడే సమాధి అయ్యాడు. నెక్స్ట్ చక్రవర్తి బహదూర్ షా II. మొఘల్ వంశంలో చివరి చక్రవర్తి. అబుల్ జాఫర్ అనే పేరుతో ఉర్దూలో కవితలు రచించాడు. అబుల్ జాఫర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించడంతో ఆంగ్లేయులు ఇతనిని బందీగా 1858లో బర్మాలోని రంగూన్కి పంపించారు. బహదూర్ షా 1862లో రంగూన్లోనే మరణించి సమాధి అయ్యాడు. దాంతో మొఘల్ వంశం సంపూర్ణంగా అంతమైందని చెప్పవచ్చు. 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత భారతదేశం రాజకీయంగా చిన్నాభిన్నమైంది. ఇందులో భాగంగా దాదాపుగా 2 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్ సంస్థానం లాంటి పెద్ద రాజ్యాలు ఉండగా మరొక వైపు కేవలం 27 మంది జనాభా కలిగిన బిల్బరీ లాంటి స్థానాలు కూడా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఇంతటి భయంకరమైన రాజకీయ పరిస్థితులు ఎన్నడూ లేవు. ఈ రాజకీయ అనైక్యత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వరంగా మారిందని చెప్పవచ్చు. ఒక్కొక్కటిగా ఆంగ్లేయులు 1757 నుండి 1856 మధ్యలో 500లకు పైగా రాజ్యాలను జయించి భారతదేశంలో బలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇందులో ఆంగ్లేయులు జయించిన అత్యంత ముఖ్యమైన రాజ్యాలను మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఈ ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.